महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ చూస్తే రవి, కుజ, బుధ, శుక్రుల మాసగ్రహాలు మకర రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నాయి. అలాగే శని మీన రాశిలోను, గురుడు మిథున రాశిలో వక్ర స్థితిలో, ఇక కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గమనం మనం చూసినట్టయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జనవరి యొక్క చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రాహువు, సప్తమంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవటం మెయిన్గా ఈ యొక్క పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జనరల్గానే కొంతవరకు మనం ఆ రోజు చేసే పనుల్లో, టాస్క్స్లో అంత ఫలితాన్ని పొందే విషయంలో కొంచెం మనకి సక్సెస్ని కొంచెం తక్కువ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఆలోచన అనేది ఫిక్ల్గా ఉండటం, మనం ఏకాగ్రత లోపించటం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం అనేది ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఆది సోమవారంలో కనిపిస్తూ ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ద్వితీయ స్థానంలో ఉచ్చులో ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఇది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ద్వితీయంలో ఉన్న కుజుడు జనరల్గా అయితే ఫైనాన్షియల్ అబ్స్టకిల్ని క్రియేట్ చేస్తాడు, ఫ్యామిలీ పరంగా ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు. కానీ ఈ రాశికి శుక్రుడు, బుధుడు ఇద్దరు కూడా ద్వితీయంలో ఉండటం, కుజుడు కూడా ఉచ్చులో ఉండటం కొంతవరకు ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో కొంత బెనిఫిటబుల్ సిచ్యువేషన్స్ని కలిగించే ఆస్కారాలు ఇన్వెస్ట్మెంట్స్లో కానీ మిగతా ఇతరత్ర విషయాల్లో కానీ కనిపిస్తూ ఉంది. శుక్రుడు, బుధుడు అక్యుములేషన్ ఆఫ్ వెల్త్కి, నెగోషియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ నెగోషియేషన్కి, కుజుడు కూడా మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్లో కొంచెం కరెక్ట్ చూస్ని ఎంచుకోవడానికి ఇక్కడ యోగిస్తూ ఉన్నారు. అంటే ఫైనాన్షియల్గా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 70% ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది. రవి యొక్క సంచారం మాత్రం ఇక్కడ ద్వితీయ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల ఫైనాన్షియల్ డ్రైనెస్, ఫ్యామిలీలో సమ్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ. మంగళ, బుధవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలోనే బుధుడితో కలిసి. సో కాబట్టి మంగళ, బుధవారాల్లో కొంతవరకు ఇక్కడ రుణరోగ శత్రుస్థానం స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనుకూలిస్తుంది కాబట్టి ఆరోగ్య సమస్యల్లో ఏమైనా చిన్న చిన్న లోపాలను కొంచెం సెటరేట్ అవటం, ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నా కొంతవరకు మనకి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ రావటం, ఆర్థిక పరంగా, ఫ్యామిలీ పరంగా కూడా కొంతవరకు మిత్రక్షేత్రంలోని శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం పొరపత్యాలు ఉన్నా మళ్ళీ ప్లెజెంట్గా వాటిని సాల్వ్ చేసుకోవటం ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. గురు, శుక్రవారాల్లో సప్తమ స్థానంలో గురుడు యాక్చువల్గా రెట్రోగ్రెషన్ ఉన్నాడు, సప్తమంలో చంద్రుడి యొక్క సంచారం కూడా ఉంది. ముఖ్యంగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో బెటర్ మ్యాచ్ గురించి ఇంకా వెతికే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మ్యారేజ్ మ్యాచ్ విషయంలోనే ఏకాభిప్రాయం ఫ్యామిలీలో వచ్చే ఆస్కారాలు కూడా కొంచెం మనకి 50-50గా కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైన విషయాల్లో ఈ టైంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, అంటే కొంచెం చేంజ్ చేద్దాం, కొత్త భాగస్వామిని తీసుకుందాం, ఇలాంటి నిర్ణయాలు ప్రస్తుతానికి పాజులో పెట్టుకుంటేనే మంచిది. ఉన్నదాన్ని ఉన్నట్టు ఫస్ట్ నడిపించడానికి ఎక్కువ ట్రై చేయటం, ఇంకా బెస్ట్ మ్యాచ్ ఎతకడానికి ట్రై చేయడం చేస్తే ఇంకా మంచిది.
మ్యారిటల్ లైఫ్లో అయితే భార్యాభర్తల మధ్య ఏమైనా చిరు మనస్పర్ధలు ఉంటే వాటిని కొంచెం రీట్యూన్ చేసుకొని ఎందుకు వచ్చాయి ఇవి అని కొంచెం మీరు కనుక అవగాహన చేసుకుంటే ఇంకా మ్యారిటల్ లైఫ్ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వైపు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి అష్టమంలో చంద్రుని యొక్క సంచారం, అది ఆయన ఓన్ హౌస్ అష్టమంలో ఉన్నారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనో ఫ్యామిలీ మ్యాటర్స్లోనో సమ్ హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఎక్కువ సమ్ టెన్స్డ్ అండ్ కొంచెం హెక్టిక్ వర్క్ లోడ్ ఇలా అందుకునే ఆస్కారాలు కూడా ఆ రాశి వాళ్ళకి మెయిన్గా వారాంతానికి కనిపిస్తుంది. కాబట్టి ఈ వారం ఈ రాశికి మెయిన్గా మనం రెమెడీస్ చేసుకోవాల్సినవి, రవికి ద్వితీయ స్థానం వాక్ స్థానంలో ఉన్నాడు. జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం ఎంత చేసుకుంటే అంత మంచిది. కుజుడు కూడా వాక్ స్థానంలో ఉన్నాడు. పరుషంగా మాటలు మాట్లాడుకుంటాం, మీ మాటలు ఎవరిని నొప్పించకుండా ఉంటాం అనేది చూసుకోవటం మంచిది. ధరణీ గర్భ సంభూతం, కుజ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం చాలా చాలా మంచిది. రాశి వాళ్ళకి అర్ధాష్టమ శనిదోషం నడుస్తుంది కాబట్టి ఫ్యామిలీ పరిస్థితులు కొంచెం మనకి ఏంటో కొంచెం అనీజీగా అనిపిస్తూ ఉంటాయి. డొమెస్టికల్ ఇష్యూస్, ఫ్యామిలీ డొమెస్టికల్కి సంబంధించి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా నిత్యం నీలాంజన సమావాసం చదువుకుంటూ ఉంటే ఇంకా మంచి ఫలితాలు ఈ ధనురాశి వాళ్ళకు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.